గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం గ్రామంలో అలిపెరగన పోరాటం చేస్తున్న రాజధాని ఉద్యమం 1300 రోజు సందర్భంగా రాజధాని ఐక్య కార్యాచరణ జేఏసీ సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సభా కార్యక్రమానికి మాజీ మంత్రివర్యులు పొలిట్ బ్యూరో సభ్యులు నక్కా ఆనందబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 1300 రోజులు రాజధాని మహోద్యమం చేసిన రాజధాని రైతులందరికీ అభినందనలు తెలియజేశారు. ఈ ప్రపంచంలోనే అరుదైన సంఘటన ఏ స్వార్థం లేకుండా నిస్వార్థంగా 5 కోట్ల ఆంధ్రుల భవిష్యత్తును ఆలోచించి రైతులందరూ కూడా తమ భూముల్ని ప్రభుత్వానికి అందించారని, అమరావతిని కాపాడాలంటే అధికార మార్పిడి తప్పకుండా జరగాలని, అది ఒక తాడికొండ మంగళగిరి మాత్రమే కాకుండా రాష్ట్రంలో ఉన్న 170 నియోజకవర్గాలు కలిస్తే అమరావతి రాజధాని అంశం కీలకం కాబోతుందని, ఆంధ్రప్రదేశ్కి రాజధానిగా అమరావతి మాత్రమే ఉంటుందని తెలియజేశారు. ఈ కార్యక్రమానికి మంగళగిరి, తుళ్లూరు మరియు మందడం గ్రామ జేఏసీ రైతులందరూ కూడా పాల్గొన్నారు. సుదీర్ఘకాలం 1300 రోజులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజధాని కోసం ఉన్న రాజధానిని నెట్ట నిలువున ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చంపేస్తూ ఉంటే ఆ రాజధానిని బతికించుకోవడం కోసం ఉద్యమం చేసుకోవటం అనేది మన కర్మని నేను భావిస్తూ ఉన్నా. ఎందుకంటే ఇప్పుడే చదివే పుస్తకంలో మన సుధాకర్ గారు రాసిన మాటలు, కేవలం 58 రోజుల్లో 2015లో చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎక్కడ ఉండాలనేది ఆలోచన చేస్తే ఈ రాష్ట్రం చిత్తూరు నుంచి శ్రీకాకుళం దాకా మధ్యస్థంగా ఉన్న ప్రాంతం, విజయవాడ గుంటూరుకి ఆనుకొని ఉన్న ప్రాంతం, అందరికీ అనువైన ప్రాంతంగా, అన్ని రకాలుగా అనువైన ప్రాంతంగా ఎంపిక చేసి ఈ ప్రాంతంలో రాజధాని అమరావతి నిర్మాణం చేయాలని సంకల్పం చేస్తే ఇక్కడ ఉన్నటువంటి రైతాంగం కేవలం ప్రభుత్వం ప్రకటించిన 58 రోజుల్లో 29 గ్రామాల్లో 33,500 ఎకరాలు రాజధాని నిర్మాణం కోసం మీరు దానం చేయటం అంటే నిజంగా ప్రపంచ చరిత్రలో ఇది ఒక గొప్ప సువర్ణ అధ్యాయం అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. అమరావతి న్యాయస్థానం టు దేవస్థానం పాదయాత్ర ఇదొక చరిత్ర. ఆ తర్వాత రెండోసారి మొదలుపెట్టినటువంటి అమరావతి టు అరసవెల్లి పాదయాత్ర మధ్యలో ఏ విధంగా అడ్డుకున్నారో మనకు తెలుసు, అది కూడా ఒక చరిత్ర. ఏది చేసినా ఒక చరిత్ర. అమరావతి రాజధాని నిర్మాణం, భూములు ఇవ్వటం చరిత్ర, ప్రభుత్వం చేసినటువంటి దుర్మార్గాలు ఒక చరిత్ర, వాళ్ళు చేసినటువంటి పెట్టినటువంటి కేసులు, పెట్టినటువంటి హింసలు చరిత్రలో మాయని మచ్చగా మిగిలిపోయేటటువంటి ఒక చరిత్ర. మీరు చేసిన ప్రతి ఉద్యమం కూడా ఒక చరిత్రగా చిరస్థాయిగా నిలబడబోతా ఉంది. ఏమి చేసినా కూడా ఈ ప్రభుత్వానికి మాత్రం దున్నపోతు మీద వర్షం పడ్డ చందంగా ప్రవర్తిస్తూ ఉంది. ప్రతి ఒక్క వర్గానికి సంబంధించినటువంటి పొలాలు ఇందులో మీరు ఇచ్చినటువంటి ల్యాండ్ పూలింగ్ ఇచ్చినటువంటి భూముల్లో అన్ని వర్గాల ప్రజలే ఉన్నాయి. అటువంటి ఈ ఉద్యమంలో ప్రతి వర్గం ఉంది. దళిత జేఏసీలు పనిచేస్తా ఉన్నాయి. దళితుల మీదే దళిత అట్రాసిటీ యాక్టులు పెట్టి బేడీలేసి జైలు పంపించినటువంటి పనికి మాలిన ప్రభుత్వం ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అని చెప్పి నేను సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇటువంటి వ్యక్తిని ఇంటికి పంపాలి. ఈ అమరావతిని కాపాడుకోవాలంటే అధికార మార్పిడి ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో జరిగి తీరాలి. అధికార మార్పిడి జరగాలంటే 29 గ్రామాల్లో ఉన్నటువంటి ఈ ఉద్యమాన్ని ఇంత ఉధృతంగా జరిపినటువంటి మీరు, మీకు సహకరిస్తున్నటువంటి వివిధ సంఘాలు, ప్రతి ఒక్కరు కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇది విస్తృత స్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లాలి. గుంటూరు జిల్లా తెనాలిపట్నం 18వ వార్డులోని తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో పెళ్లి కానుక పథకంలో భాగంగా వధువు షేక్ షకీలాకి బంగారు ఉంగరం మాజీ మంత్రివర్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ సారథ్యంలో బహుకరించారు. ఈ కార్యక్రమానికి తెనాలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ నగరంలో సత్యనారాయణపురంలోని శ్రీ విజ్ఞాన విహార పాఠశాలలో బాల కేంద్ర శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేశారు. 2 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో శనివారం, ఆదివారం ఉచితంగా సంస్కృత తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యనిర్వాహకులు అరుణశ్రీ మాట్లాడుతూ, ప్రజలలో సంస్కృత భాషను విస్తరించే లక్ష్యంతో పనిచేస్తున్న ఏకైక సంస్థ సంస్కృత భారతి అని, ప్రాంతీయ, కుల, మత, పార్టీ భేదాలు లేకుండా ఎవరైనా ఆసక్తి ఉన్నవారు ఈ తరగతుల ద్వారా సంస్కృతం నేర్చుకునే అవకాశం కల్పిస్తున్నామని వారు తెలియజేశారు. వచ్చిన వారికి ఉచిత భోజన వసతి కల్పిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సంస్కృత భారతి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు దొర్బల ప్రభాకర్ శాస్త్రి మాట్లాడుతూ, విద్య, వైద్య, వైజ్ఞానిక, ఆధ్యాత్మిక పరమైన ఎన్నో అంశాలను మన ప్రాచీన ఋషులు, మునులు సంస్కృత భాషల్లో గ్రంథస్థం చేశారని, ఆ జ్ఞానాన్ని నేర్చుకోవాలంటే సంస్కృత భాషను నేర్చుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు.
నేటి తరం పిల్లలకు తల్లిదండ్రులు సంస్కృత భాషపై ఆసక్తి కల్పించాలని, అంతరించిపోతున్న సంస్కృత భాషను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాకన వెంకటేశ్వరరావు, రమణమూర్తి, అధ్యాపకులు సుధా, నందన్ భట్, అరుణశ్రీ, కేంద్ర ప్రముఖులు శ్రీ సన్నదేవ పూజారి మొదలైన వారు పాల్గొన్నారు. ఫలాన్యపి పరార్థాయ వృక్షా సత్పురుషాయ. కాకినాడ జిల్లా అన్నవరం తొండంగి మండలం బెండపూడి పెట్రోల్ బంక్ సమీపంలో జాతీయ రహదారిపై దారుణం చోటు చేసుకుంది. 2 బైకులు ఒకదానికొకటి ఢీకొన్నాయి. మంటలు చెలరేగాయి. మంటల్లో ఒకరు సజీవ దహనం కాగా మరో వ్యక్తి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రుని కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడు తొండంగి మండలం ఏ కొత్తపల్లి గ్రామస్తుడిగా గుర్తింపు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ పోలీస్ స్టేషన్ పరిధిలో ఐతారం గ్రామంలో జరిగిన యాసిడ్ దాడిలో నిందితుడు అరెస్టు విషయమై మీడియా మిత్రులు సమావేశం నిర్వహించారు. నగర పోలీస్ కమిషనర్ శ్రీకాంత్ రాణా టాటా ఐపీఎస్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐలు, సిఐలు, కానిస్టేబుల్ పోలీస్ సిబ్బంది అందరూ పాల్గొన్నారు. ఈరోజు ఎర్లీ మార్నింగ్ 4 o'clockకి ఈ నందిగామ పోలీస్ స్టేషన్ లిమిట్స్ ఐతవరం గ్రామంలో ఒక యాసిడ్ థ్రోయింగ్ ఇన్సిడెంట్ ఒకటి రిపోర్ట్ అయింది. దీని వివరాల్లోకి వెళ్తే, ఇతను నెల్లూరుకి చెందిన ఈ రామ్ సింగ్, మణి సింగ్ అనే వ్యక్తి, ఇతను నెల్లూరులో ఉంటాడండి, నేటివ్ ఆఫ్ నెల్లూరు. అతను అక్కడ ఆటో డ్రైవర్గా పనిచేస్తుంటాడు. అతను ఈ నందిగామలో ఐతవరంలో ఎవరైతే మన విక్టిమ్ ఉన్నారో వాళ్ళ ఇంటికి వచ్చి వారి మీద యాసిడ్ వేసినట్టుగా మనకి సంఘటన జరిగింది. వివరాల్లోకి వెళ్తే, ఇప్పుడు అక్యూజ్ మనం ఆల్రెడీ మన కస్టడీలో ఉన్నాం, మనం ఆల్రెడీ అరెస్ట్ చేశాము. ఈ ఐపీసీ సెక్షన్ 326A అండ్ 326B అండ్ 307 అంటే అన్నీ కూడా లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఉన్న సెక్షన్స్ అన్నీ కూడా, వాటిలో మనం కేసు నమోదు చేసి ఇతను ఆల్రెడీ మన కస్టడీలో తీసుకొని ప్రాసెస్ చూపించడం జరుగుతుంది. ఇతను ఈ మణి సింగ్ అన్నతను ఆమెకి గత 8 monthsగా ఫేస్బుక్ ద్వారా పరిచయం. తర్వాత అతను అప్పుడప్పుడు నెల్లూరు నుంచి వస్తుంటాడు వీళ్ళ ఇంటికి. సో ఆ రిలేషన్షిప్ డెవలప్ అయిన క్రమంలో ఇతనికి తర్వాత టీబీ వచ్చిందని చెప్పి డయాగ్నోజ్ అయింది. ఎవరైతే అక్యూజ్ ఉన్నారో అతనికి టీబీ వచ్చిందని చెప్పి డయాగ్నోజ్ అయింది. డయాగ్నోజ్ అయిన తర్వాత అప్పటి నుంచి వీళ్ళిద్దరు, ఈమె విక్టిమ్ ఆ అక్యూజ్ని దూరం పెట్టడం, ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడం లాంటివి జరిగిన క్రమంలో నిన్న నైట్ అరౌండ్ 10 o'clock ఆ ప్రాంతంలో ఇతను నెల్లూరు నుంచి అక్కడ ఒక గోల్డ్ షాప్లో యాసిడ్ ఒక 100 ml వరకు కొనుక్కొని ఒక బాటిల్లో కవర్లో పెట్టుకొని తీసుకొచ్చి నైట్ వాళ్ళ ఇంటికి రావడం, ఇంటికి వచ్చి భోజనం చేసి ఆ ఇంట్లోనే పడుకున్న తర్వాత మార్నింగ్ 4 o'clockకి వెళ్ళిపోయే క్రమంలో ఈ మీద యాసిడ్ వేయడం లాంటి పనులు చేశాడు. ఆ క్రమంలో ఈమె పక్కన పడుకున్న వీళ్ళ అబ్బాయికి ప్లస్ ఈమె అక్క కూతురు మీద కూడా ఈ యాసిడ్ కొద్ది మొత్తంలో పడడం, వాళ్ళు కూడా మైనర్ బర్న్ ఇంజరీస్ అవ్వడం జరిగింది. సో ఇమీడియట్గా మనకి ఇన్ఫర్మేషన్ రాగానే మన విక్టిమ్స్ని మన ఆంధ్ర హాస్పిటల్ జాయిన్ చేస్తాము. అక్కడ ఈ సూపర్ స్పెషాలిటీ ట్రీట్మెంట్ అంతా ఉంటుంది, అక్కడ మనం జాయిన్ చేయడం జరిగింది. జాయిన్ చేశాము. అందరూ కూడా సేఫ్గానే ఉన్నారు, ఎవరికి కూడా ప్రాణాపాయం లేదు. గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గం పెదకాకాని మండలం పెదకాకాని శ్రీ భ్రమరాంబ మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం నూతన పాలక మండలి ప్రమాణోత్సవ స్వీకార సందర్భంగా అభినందన సభ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పొన్నూరు శాసనసభ్యులు కిలారి వెంకట రోసయ్య, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, ఆళ్ల రామకృష్ణారెడ్డి, మర్రి రాజశేఖర్, డొక్క మాణిక్య వరప్రసాద్ మరియు దేవస్థాన పాలక మండలి తదితరులు పాల్గొన్నారు. మళ్ళీ వెనక్కి లేటుగా అంటే రౌండ్గా తిరిగేట్టుగా పెట్టాం. ఇవాళ ఎన్ని 100 బండ్లు వచ్చినా సరే ఈ గుళ్ళో అవకాశం ఉన్నది. ఎన్ని వేల మంది వచ్చినా కూడా ఈ గుళ్ళో చాలా సులభతరంగా భక్తులకి అన్ని ఏర్పాట్లు మరి గుడి దేవస్థానం కమిటీలు, ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ వారు కూడా చేయడం జరుగుతూ ఉంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. చూస్తూనే ఉండండి మీ D1 న్యూస్.